కళాకారులను ప్రోత్సహించినప్పుడే సంస్కృతి సాంప్రదాయాల విలువలు భావితరాలకు అందుతాయని మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్ అన్నారు. కరీంనగర్లోని కళాభారతిలో భాషా సాంస్కృతిక శాఖ, సంగీత నాటక అకాడమీ, టీవీ చలనచిత్ర నాటకరంగ అభివృద్ధి సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో మన సమైక్యత కల్చరల్ అకాడమీ సారథ్యంలో చేపడుతున్న పౌరాణిక పద్యనాటక ప్రదర్శనను జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. పూర్వం నాటకాలకు ఎంతో ప్రాచుర్యం ఉండేదని, ప్రస్తుతం ప్రభావం కోల్పోతున్నాయని ఆరెపల్లి మోహన్ అన్నారు. కళయే పరమావధిగా జీవనోపాధిగా బతుకుతున్న కొన్ని సంస్థలు ఉన్నాయని చెప్పారు. వాటికి పునర్వైభవం తీసుకొచ్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. తాను సురభి కళాకారులపై పరిశోధన చేస్తున్నానని హైదరాబాద్కు చెందిన నృత్య కళాకారిణి పురాణం మాధవి అన్నారు. నాటకాల మాధుర్యాన్ని తెలిపేందుకు సురభి వారి నాటకాలను జిల్లావాసులకు చూపే ప్రయత్నం చేసిన అకాడమీ అధ్యక్షుడు రొడ్డ యాదగిరి అభినందనీయులని కొనియాడారు. అనంతరం బాలనాగమ్మ నాటకం ప్రేక్షకులను మంత్రముగ్ధులని చేసింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ సువార్త, డాక్టర్ బుర్ర మధుసూన్ రెడ్డి, మెతుకు సత్యం, పిఎస్ రవీంద్ర, జి కృపాదానం, సంస్థ ప్రధాన కార్యదర్శి అగస్టిన్, సభ్యురాలు సూర్యశ్రీ తదితరులు పాల్గొన్నారు. పటేలా పటేలా వద్దు పటేలా చిటికి మాటికి చిరకొంగు లాగకు పటేలా 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 వద్దు పటేలా సురగత్తి చూపులతో సంపకు పటేలా పట్టణ ప్రజలకు నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు రెండో నాటిక బాలనాగమ్మ పౌరాణిక నాటకం కళాభారతిని ప్రదర్శించడం జరిగింది. తెలంగాణ భాషా సంస్కృత శాఖ మరియు సంగీత నాటక అకాడమీ వారి సౌజన్యంతో ఈ నాటకోత్సవాలు చేస్తున్నాం మేము. కాబట్టి రేపు ముగింపు కార్యక్రమం షిరిడి సాయిబాబా మాధ్యం ఉంటుంది. కావున పట్టణ ప్రజలందరూ అధిక సంఖ్యలో వచ్చేసి కళాకారులను ఆశీర్వదించి మీ అమూల్యమైన సూచనలు చేయాల్సిన కోరుచున్నాను. థ్యాంక్ యూ.